హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సమ్మర్ వచ్చేసింది, మరి వాటర్ పార్క్ వెళ్ళకపోతే ఎలా? కిడ్స్ని తీసుకొని మేము వెళ్ళాము శంషాబాద్లో ఉన్న ఎస్కేప్ వాటర్ పార్క్కి. ఇది వచ్చేసి పటాన్ చెరువు నుంచి అయితే 50 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి అయితే 27 కిలోమీటర్స్, శంషాబాద్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీని అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, టికెట్ కాస్ట్, ప్రైజెస్ ఎవ్రీథింగ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాటర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. సో మేమైతే లంచ్ చేసి బయలుదేరదామని ఫిక్స్ అయ్యాము. మా ఫ్యామిలీ అలానే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్ లంచ్ మేము 12:40కి అలా స్టార్ట్ అయ్యాము. రింగ్ రోడ్ ద్వారా వెళ్ళాము. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి దిగి జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఎస్కేప్ వాటర్ పార్క్ ఉంటుంది. మ్యాప్ అయితే కరెక్ట్గా మనకి చూపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మేము 1:40 లోపు అక్కడికి రీచ్ అయిపోయాము. వీక్ డే వెళ్ళాము, మేమందరం కావాలనే వీక్ డే వెళ్ళాము. వీకెండ్ అయితే ఈ సమ్మర్లో అన్ని వాటర్ పార్క్స్లో ఫుల్ రష్ ఉంటారు, మనకి రైడ్స్కి కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అందుకు మేము వీక్ డే వెళ్ళామన్నమాట. సో చూడండి, వీక్ డేలో కూడా మనకు అంత రష్ లేదు, చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా మనకి హైదరాబాద్లో. సో మేము వెళ్ళిన రోజు అయితే ఎండా లేదు, వర్షం కూడా లేదు. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, బయట ఓపెన్ పార్కింగ్ అనమాట. సో ఈ వాటర్ పార్క్లో మనకి టికెట్స్ అన్నీ కూడా హైట్ బట్టి అనమాట. సో ఎవరైతే 120 సెంటీమీటర్స్ కన్నా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫుల్ టికెట్, 90 సెంటీమీటర్స్ నుంచి 120 లోపు ఉంటే వాళ్ళకి హాఫ్ టికెట్ ఉంటుంది. టికెట్ ప్రైసెస్ చూస్తే మనకి వీకెండ్స్లో అయితే 899 రూపీస్ ఉంది, వీక్ డేస్లో అయితే 799 రూపీస్ ఉంది. సో ఎవరైతే 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. సో మేమైతే అందరం పెద్దవాళ్ళము, మా బాబు కూడా చాలా హైట్ ఉంటాడు కాబట్టి మాకు అన్ని ఫుల్ టికెట్సే పడ్డాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ వీక్ డేలో. సో టికెట్స్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇలా మనకి అంటే ట్యాగ్స్ లాంటివి ఇస్తారనమాట, మన చేతికి వేసేస్తారు. సో అక్కడ అతను అది వేస్తున్నాడు అనమాట అందరికీ. అలానే బ్యాగ్ చెకింగ్ కూడా ఉంది. మనకి అవుట్ సైడ్ ఫుడ్ అనేది లోపలికి ఎలో లేదు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. సో ఇలా లోపలికి వెళ్ళాం. చూసారా, రష్ే లేరండి వీక్ డే వల్ల. అదే మనం సాటర్డే సండే వచ్చి ఉంటే చాలా పెద్ద క్యూవే ఉండేది. సో స్టార్టింగ్లోనే ఎంటర్ అయిన వెంటనే మనకి సైడ్కి డ్రై రైడ్స్ ఉన్నాయి. డ్రై రైడ్స్ అంటే ఏం లేవండి, ఉయ్యాలలు, జారబండ ఇలాంటివన్నీ ఉంటాయి, వాటర్ కాకుండా. సో ఇవైతే ఎప్పుడు మనకి ఓపెన్లోనే ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళి మనం స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కానీ లాకర్స్ కావాలంటే ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎవరి దగ్గర అయితే కాస్ట్యూమ్ లేకపోతే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి, రెంట్ అయితే లేదు. అండ్ వాటి కాస్ట్ ఎలా ఉంది అన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తాను. సో అక్కడ రాశారు కదా కాస్ట్యూమ్స్, లాకర్స్, యాక్సెసరీస్ అని సేల్స్ కౌంటర్. యాక్సెసరీస్ అంటే ఏం లేదండి, ట్యూబ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్యూబ్లు ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ ఇక్కడ సేల్ చేస్తారు. అలానే మొబైల్ ఫోన్స్, మన మొబైల్ ఫోన్స్ వేసుకొని కొంతమంది వాటర్లో దిగాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి మొబైల్ వాటర్ ప్రూఫ్ పౌచ్ని కూడా వాళ్ళు 150 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అండ్ కాస్ట్ అన్ని కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను, చూడండి. యాక్సెసరీస్, కాస్ట్యూమ్స్ అయితే రెంట్ లేదండి, ఖచ్చితంగా మనం పర్చేస్ చేసుకోవాలి. లాకర్స్ మాత్రమే రెంట్ ఉంది. అది కూడా పెద్ద లాకర్ అయితే మనతో 700 రూపీస్ పే చేయించుకుంటారు, 500 రూపీస్ రెంట్, 200 అనేది రీఫండ్ అవుతుంది. అలానే చిన్న లాకర్ అయితే మనతో 300 రూపీస్ పే చేసుకుంటారు, 200 రెంట్, 100 రూపీస్ మనకి రీఫండ్ చేస్తారు లాస్ట్లో. ఇక్కడ చూస్తున్నామని కూడా కొన్ని పెద్ద లాకర్లు ఉన్నాయి. చిన్న లాకర్స్ వచ్చేసి లేడీస్ సెక్షన్లో సపరేట్గా, జెంట్స్ సెక్షన్లో సపరేట్గా చిన్న చిన్న లాకర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్న పెద్ద లాకర్స్ అనమాట. సో పదండి, ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వాటర్ పార్క్లోకి ఎంట్రీ ఇద్దాం. మీరు కూడా నాతో పాటు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నది వచ్చి మొత్తం ఎస్కేప్ వాటర్ పార్క్ ఒక మ్యాప్ అనమాట, ఏ రైడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 6 o'clock వరకు, వాటి రూల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి మ్యాప్లో క్లియర్గా పెట్టారు. ఇక్కడ మనకి రెస్టారెంట్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటుంది, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అంటే చైనీస్, బిర్యానీ, సాంబార్ రైస్, ఫ్రైడ్ రైస్, చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు పార్క్లోకి ఎంటర్ అయినాక క్లియర్గా చూపిస్తాను.
ఈ వాటర్ పార్క్లో స్పెషాలిటీ వచ్చేసి జంబో రైడ్స్ అండి. ఇవైతే మనకి ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి ఎంట్రీలోనే ఉంటాయి అనమాట. ఏవైతే నేను మీకు డ్రై రైడ్స్ చూపించానో దాని బ్యాక్ సైడే మనకి జంబో రైడ్స్ ఉంటాయి. సో మేమందరం డ్రెస్ చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వరకు లెవెల్ వైజ్ కూడా మనకి వాటర్ స్లైడ్స్ అనేవి, వాటర్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఫస్ట్ జంబో రైడ్స్కి వెళ్ళిపోయాము. ఇది ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడికి వెళ్ళిపోయాము. దీనికైతే 4 floors మనం పైకి ఎక్కాలండి. అవి తీసుకొని ట్యూబ్స్ తీసుకొని ఇది వచ్చేసి 4 members చేయొచ్చు జంబో రైడ్స్. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఈ పార్క్ వచ్చాము మా కజిన్స్తో, కానీ అప్పుడు మేము జంబో రైడ్స్ మిస్ అయిపోయాము. సో ఈసారి అయితే జంబో రైడ్స్ ట్రై చేసాము. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది, అలానే భయం కూడా అనిపించింది. బట్ అంత ఎవరైనా చేయొచ్చండి. ఇక్కడ కూడా కిడ్స్ చిన్నపిల్లల్ని అయితే వాళ్ళ పేరెంట్స్తో పాటు అలో చేస్తున్నారు. ఇలా 4 members ట్యూబ్లో మనం వెళ్ళొచ్చు అనమాట ఈ వాటర్ రైడ్కి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వెళ్తే. ఈ రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఈ రైడ్ చెయ్యాలి అంటే మనం 4 floors పైకి ఎక్కాలి చూడండి. అప్పుడైతే చాలా విసుగు వస్తుంది. ఏ లిఫ్ట్ కానీ యాక్సిలరేటర్ కానీ పెట్టుంటే బాగుండే అనిపించింది. ఇక్కడ ఒక రైడ్ మాత్రం చాలా స్కేరీగా అనిపించింది. అంటే మనకి గుండె జారిపోయినట్టు అనిపించింది. పై నుంచి కిందకు ఒకేసారి ఫోర్స్గా వస్తుంది. సో మేమైతే ఒక 2 రైడ్స్ చేసాము ఇక్కడ. పిల్లలైతే చాలాసార్లు వెళ్ళారు. అండ్ ఇక్కడ వేవ్ పూల్ టైమింగ్స్ కూడా ఇచ్చారు, క్లియర్గా చూడండి. సో మేమైతే లాస్ట్ 4:40కి వెళ్దాంలే అని చెప్పి మిగిలిన రైడ్స్ అన్ని కూడా ఫస్ట్ ఎంజాయ్ చేసాము.
సో ఫైనలీ వాటర్ రైడ్స్ అన్నీ ఆడేసి 4 o'clock మేము లంచ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నూడిల్స్, బిర్యానీ, వెజ్, నాన్ వెజ్, సాంబార్ రైస్, టొమాటో రైస్, కర్డ్ రైస్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అలానే చాట్ అయితే మనకి పానీపూరి, బేల్పూరి ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ 4 o'clock ఉన్నాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం పే చేసి కౌంటర్లో టోకెన్స్ తీసుకుని తర్వాత వెళ్ళాలన్నమాట. సో ఇదైతే ప్రాసెస్. మనకి ఇక్కడ ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వాటర్ పార్క్ని. అండ్ ఎవరైనా వాటర్ పార్క్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వీక్ డేనే వెళ్ళండి. అలా అయితే అన్ని రైడ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.